హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ బాస్' పార్ట్ 39. వినయ్ రెండోసారి కూడా ఫోన్ చేస్తూ ఉండడంతో వార్నింగ్ ఇవ్వాలని ఆవేశంగా లిఫ్ట్ చేశాడు. రేయ్ విన్ను, ఆద్య గురించి కనుక్కోవాలంటే దానికే ఫోన్ చేయి. ప్రతిసారి నాకు ఫోన్ చేసి దాని గురించి అడిగి అడిగి విసిగించావనుకో నీ నెంబర్ బ్లాక్ చేసి పడేస్తా చెప్తున్నా. అసలే ఇక్కడ దాని పిచ్చి చేష్టలతో నా తల ప్రాణం పైకి పోతుంటే దాన్ని భజన చేసుకుంటూ నువ్వొకడివి తగిలావు నాకు. పెట్టేసే ఫోన్ అంటూ కట్ చేయబోయిన ఆకాష్కి అవతల వాళ్ళ గొంతు విని క్షణం పాటు ఆగాడు. రే అక్కి, అంటే అక్కడ కూడా ఆ అమ్మాయితో గొడవ పడుతూనే ఉన్నావా? ఆ స్వరం ప్రశ్నించగానే కళ్ళు చిన్నవి చేస్తూ షిట్ అనుకున్నాడు మనసులోని. మాట్లాడవేంట్రా అక్కి అని ప్రశ్నార్థకంగా అడిగారు జగన్నాథం గారు. యా డాడ్, మీరేంటి విన్ను ఫోన్ నుండి చేశారు అని తడబడుతూ అడిగాడు. నా మొబైల్ ఛార్జీలో ఉందిలే గాని మాట మారుస్తున్నావెందుకు? ఆద్యతో గొడవ పెట్టుకోవటం ఇంకా మానలేదా? ఎందుకురా పాపం మా అమ్మాయిని అంత ఇబ్బంది పెడుతున్నావు అని అడిగారు ఆయన. నేనా? అదే నన్ను టార్చర్ చేస్తుంది అని మనసులోనే అనుకుంటూ చచా లేదు డాడీ, వినాయకుడు కావాలని చిరాకు తెప్పిస్తే అలా అన్నానంతే. ఇంతకీ ఎందుకు ఇంత అర్జెంటుగా కాల్ చేశారు? ఎనీథింగ్ ఇంపార్టెంట్ అని అడిగాడు ఆకాష్ తెలివిగా టాపిక్ డైవర్ట్ చేస్తూ. "హ్మ్, అదే ఆ ఎమరాల్డ్ కంపెనీ బాస్ ఉన్నాడుగా" అంటూ క్షణం ఆగారు. ఆకాష్ నుండి ఎలాంటి సమాధానం వస్తుందో విని ఆ శబ్దంలోనే కావలసిన ఆన్సర్ని రాబెట్టుకోవాలని. ఉన్నాడు. అయితే చాలా నార్మల్గా ఆకాష్ అనడం చూసి అయితే నీకు ఈ విషయం తెలీదా అక్కి అని అడిగారు ఆశ్చర్యంగా. తన తండ్రి ఏమనుకుంటున్నాడో అర్థమై విసుగొచ్చింది ఆకాష్కి. ఇక్కడ ఉన్నంత మాత్రాన వాడికి ఏం జరిగినా నేను చేసినట్టేనా డాడీ? నాకే 1,00,000 పనులున్నాయి. పైగా ఆ పిచ్చి అమ్ముల్ని నాకు అంటగట్టారు. దాంతోనే వేగలేక చచ్చిపోతున్నాను. ఇంక వాడి మీద పగతో ఇంటికెళ్ళి కొట్టొస్తానా అని చిరాగ్గా అన్నాడు ఆకాష్. పృథ్వీరాజు దెబ్బలకి ఆకాష్కి ఎలాంటి సంబంధం లేదని అర్థమై కాస్త ఊపిరి పీల్చుకుని అంతలోనే అతని మాటలు మళ్ళీ గుర్తుకు రాగానే పిచ్చి అమ్ములా? ఎవర్రా అని అడిగారు వింతగా. ఆ ప్రశ్నతో అబ్బా అని కళ్ళు మూసుకుని ఎవరూ లేరు డాడీ, నథింగ్, చాలా టైర్డ్ అయిపోయా, ఇంటికెళ్తున్నా బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఆకాష్. ఆకాష్ మాటల్ని గుర్తు చేసుకుంటూ నిజంగా విన్ను అన్నట్లే వీడికి ఏదో అయినట్టే ఉంది అనుకుంటూ ఫోన్ పెట్టేశారు ఆయన. ఆకాష్కి ఎందుకో చాలా చిరాగ్గా అనిపించింది. ఆద్యతో జరుగుతున్న గొడవల వల్లనో లేక పృథ్వీరాజ్ వల్లనో లేక వినయ్ సాధింపుల వల్లనో అర్థం కాలేదు కానీ కారు విండో ఓపెన్ చేసి కాసేపు కళ్ళు మూసుకుని గాలిని ఆస్వాదించాడు. చాలా చిరాగ్గా మెయిన్ డోర్ తీసుకుని లోపలికి నడిచాడు ఆకాష్. లోపల ఎవరూ లేనట్లున్నారు. నేరుగా పై గదికి వెళ్ళాడు. ఆద్య గది తలుపు తెరిచే ఉంది. ఆద్య గాఢ నిద్రలో ఉన్నట్లుంది. నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్ములు అని చిన్నగా వినిపించింది ఆమె చెవులకు. గుండు సూది కింద పడితే ఆ శబ్దానికే మేల్కొందాం అన్నట్లుగా ఎదురు చూస్తుందేమో ఆమె కనులు. ఆకాష్ పెదవులు కదలికలకే కళ్ళు తెరిచింది. ఏయ్, నువ్వేంటిక్కడ అని అడిగింది ఒక్కసారిగా లేచి కూర్చుంటూ కంగారుగా. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ పక్కనే కూర్చున్నాడు అతను. ఒక్కసారిగా దూరం జరిగింది ఆద్య. ఆకాష్ అల్లరికి కూడా ఓ హద్దుంటుంది. నా గదిలోకి నా అనుమతి లేకుండా రావటం మంచి పద్ధతి కాదు. పో అంది ఉరిమి చూస్తూ. అలా చూడకు బంగారం, చాలా చిరాగ్గా ఉంది. నీ ఒళ్ళో కాసేపు నిద్రపోవడానికి వచ్చాను అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా ఆద్య ఒళ్ళో తల పెట్టాడు ఆకాశం. అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలేం చేస్తున్నావు నువ్వు అని అడిగింది అతని పనులకు కంగారు పడిపోతూ. నా అమ్ములు ఒళ్ళో పడుకున్నాను అంతేగా అన్నాడు నవ్వుతూ. అతని నవ్వును అంత దగ్గరగా చూడటం ఆమెకదే మొదటిసారి. అతని కళ్ళల్లో కనిపిస్తున్న తియ్యని ఆరాధన భావనని చూసి అప్రయత్నంగానే ఆమె వేళ్లను అతను ఒత్తైన జుట్టులోకి పోనిచ్చి తలని నెమ్మదిగా నిమిరింది ఆద్య. ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆమెలో ఏనాడో గడ్డ కట్టుకుపోయిన భావాలన్నిటికీ వెలికి తీసి తనివి తీరా చూడాలన్న తపనలో అతని కళ్ళు ఆమెలో లీనమైపోయాయి. కాసేపటి తర్వాత నెమ్మదిగా లేచి అమ్మో బంగారం, చాలా హెడేక్గా ఉంది. మొన్న అనుకోకుండా తగిలినట్టు కాకుండా జీవితాంతం గుర్తుండిపోయేలా నీ తియ్యటి పెదాలతో ఒక ముద్దు పెట్టు అంటూ ముందుకొచ్చాడు. ఆకాష్ నోటి నుండి ఆ మాటలు వింటూనే ఆద్య కళ్ళు మరింత పెద్దవయ్యాయి. ఏమంటున్నావ్? నో వే అంటూ వెనక్కి జరిగింది. ఇఫ్ దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే అని కొన్ను కొడుతూ కొంటెగా ఆమెను చేరుకున్నాడు.
బెడ్ తలవైపుగా వెళ్ళి అది గోడలా తగిలేసరికి అక్కడే ఆగింది. ఆకాష్ ఆమె బుగ్గల మీదుగా చెయ్యిని పోనిచ్చాడు. ఎందుకో ఆమెకు అర్థం అవ్వటం లేదు కానీ అసలు ప్రతిఘటించలేకపోతుంది ఆద్య. అతని మాటలతోనే ఆమె హృదయంలో అలజడి మొదలయ్యింది. రోమాల కదలిక కూడా తెలిసేంతలా ఆమె శరీరం బరువెక్కింది. కదలాలనుకున్నా కదలలేకపోతుంది. అతన్ని తొయ్యాలని, వెళ్ళగొట్టాలని, కొట్టాలని, అరవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది కానీ ఏది అడ్డుపడుతుందో తెలియటం లేదు తనకి. నెమ్మదిగా ఆమె ముఖాన్ని చేరుకున్నాడు ఆకాష్. అతని వెచ్చని శ్వాస ఆమె ఊపిరికి తెలుస్తూ ఉంటే తెలియకుండానే ఆమె కళ్ళు మూసుకుపోయాయి. దేహాన్ని మధురమైన మత్తు ఆవహించింది. ఆమె తీయని పెదాలను అమాంతం అందుకున్నాడు అతను. ఒక్కసారిగా ఆద్య పిడికిలి బిగుసుకుంది. ఆమె ముఖాన్ని ఒక చేత్తో అణువుగా నియంత్రిస్తూ మరో చేతిని ఆమె నడుము మీద వేసి ప్రాణం జిలార్చుకుపోయినట్లు అనగా కళ్ళు నుండి అందమైన అశ్రువులు జారిపడ్డాయి. పువ్వులోని మకరందాన్ని తుమ్మెద జుర్రుకున్నట్లుగా ఆమెను ఆక్రమించాడు అతను. ఆద్య కళ్ళు తడయి జలపాతాలయ్యాయి. ఆమె ఎలా అతనికి సహకరిస్తుందో ఆమెకే తెలియడం లేదు. ఒక్కసారిగా తలుపును ఎవరో కొట్టడంతో కళ్ళు తెరిచింది ఆద్య. పైన సీలింగ్ కనబడగా చుట్టూ చూసింది. ఆమె శ్వాస ఇప్పటికీ భారంగానే ఉంది. ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. కళ కాస్త బిగ్గరగా అంటూ లేచి కూర్చుంది. అదంతా ఒక్కసారిగా గుర్తుకు రాగా ముఖాన్ని కంగారుగా తడిమి చూసుకుంది. కళ్ళ నుండి నిజంగానే నీళ్లు జారాయి. నోరు తెరుస్తూ నోటి మీద అరచేతిని బిగించింది. అసలు ఇదేం కళ? ఛీ! నమ్మలేకపోయింది ఆద్య. అలాంటి కళ తనకు రావటం ఏంటి అసలు? అసలు అది కలలా లేదు. కలే అయితే నిజంగా కన్నీళ్ళు ఎలా వచ్చాయి? కొంపదీసి నిజంగానే వాడొచ్చి వెళ్ళాడా ఏంటి? ఆ షాక్లోనే తలుపు మళ్ళీ శబ్దం చేసింది. కొంపదీసి అతనే అయ్యుంటాడా? ఆ ప్రశ్న ఎదురవగానే క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళి తలుపు తీసింది. చేతిలో ఫ్లవర్ వాస్ పట్టుకుని. నిజంగానే ఆకాష్ అయితే కొట్టి చంపేద్దాం అనుకుంది. అదృష్టవశాత్తు అతను బతికిపోయాడు. అక్కడున్నది స్టెల్లా. మ్యామ్, సార్ మీకు సాయంత్రానికల్లా జ్యూస్ ఇవ్వమన్నారు అని అంది వినయంగా స్టెల్లా. అక్కడ పెట్టు అని ఆమెతో చెప్పి తన మనసులో కలుగుతున్న వింత భావాలను సమాధి చేసి సాధువులా మారేందుకు వెంటనే బాత్రూంలోకి దూరింది. 2 నిమిషాల్లో స్నానం చేసి వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు తన మొబైల్, బ్యాగ్ అంతా ఆకాష్ ఇంట్లోనే ఉంది అని. అతను ఆఫీస్కి వెళ్ళుంటాడు. తను ఇంటికి తిరిగి రాకముందే తెచ్చుకోవాలి అని నిర్ణయించుకుని త్వరగా రెడీ అయిపోయి అటువైపుగా పరిగెత్తింది ఆద్య. చుట్టూ చూసింది. ఆకాష్ రాలేదని నిర్ధారించుకుని నెమ్మదిగా మెయిన్ గేట్ని చేరింది. ఇంతలో వాచ్మెన్ తలుపు తీయటం, ఆద్య పక్కనుండే కార్ని లోపలికి దూసుకుపోవటం కనిపించింది. ఆకాష్ వచ్చేశాడు అని మెదడు హెచ్చరించినట్టుగా చెప్పింది తనకి. అసలు భయపడవలసిన అవసరం నాకేంటి? మెదడుకి గట్టిగా సమాధానం చెప్పింది కానీ అడుగులు కాస్త తడబడ్డాయి. కారు దిగగానే ఆమె వంక చూశాడు. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వస్తున్న ఆద్యాన్ని అలానే ఒక్క 2 క్షణాలు చూసి ఏంటి అని అడిగాడు కనుబొమ్మలు ముడివేసి ఆకాష్. అతని పిలుపుతో ఉలిక్కి పడింది ఆమె. వీలైనంత వరకు ఆకాష్కి దూరంగా ఉండాలి అని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా హృదయం నుండి మాట తీసుకుంది. ఆద్య, అంటే నా మొబైల్ ఇక్కడే ఉంది, దానికోసమే వచ్చాను అంది నెమ్మదిగా. వచ్చి తీసుకో అంటూ లోపలికి నడిచాడు ఆకాష్. అతను తన గదికి చేరకముందే పైకెళ్ళి ఫోన్ బ్యాగ్ తెచ్చుకోవాలని వేగంగా నడుస్తూ అతన్ని దాటేసింది ఆద్య. ఆమె చేష్టలు చూసి ఏమైంది దీనికి అనుకున్నాడు మనసులోనే. ఆకాష్ డోర్ దగ్గర నుండి నడిచి వస్తూ ఉండగానే గబగబా మెట్లెక్కి అతని గదికి చేరుకుంది. ఆకాష్ బెడ్ మీదున్న తన మొబైల్ బ్యాగ్ని పక్కనే ఉన్న టేబుల్ డ్రాయిలో పెట్టడం వలన ఆద్య గది దొరకలేదు. బెడ్ మీద అంతా కూడా గాలించింది. ఇంకా దొరక్కపోయేసరికి ఎక్కడ పెట్టాడో అతన్నే అడగాలని వెనుతిరిగిన ఆద్య తలకి బలంగా తగిలింది ఆకాష్ భుజం. ఒక్కసారిగా వెనక్కి పడిపోబోయిన ఆద్య చేతిని అందుకుని మధ్యలోనే ఆపేశాడు ఆకాష్. ఒక్క క్షణం షాక్ అయ్యి వెంటనే తేరుకుంది. అతన్ని వేగంగా దూరం జరిపి పిచ్చి పిచ్చిగా ఉందా? కళ్ళు ఎరచేసి పళ్ళు కొరుకుతూ అంది. ఆమె మాటతో ఏమీ అర్థం కాలేదు ఆకాష్కి. ఆమె అంతలా కోప్పడేలా అతనేం చేశాడని? ఆద్యాని పైనుంచి కిందకి చూశాడు. మళ్ళీ తనని చూసుకున్నాడు. ఏమీ అర్థం కాక
అమ్ములు, నువ్వు సైకోవా అని అడిగాడు టైని వదులు చేసి పక్కన పడేస్తూ. ఏయ్, అమ్ములు అని పిలవద్దన్నానా? అయినా నేను రూమ్లో ఉండగా నువ్వెందుకు లోపలికొచ్చావు? బట్టలు ఎందుకు తీస్తున్నావు అని అంది ఉరిమి చూస్తూ. 2 అడుగులు దూరం జరిగి, అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది నా రూమ్. నాకు నచ్చినప్పుడు వస్తాను. అయినా నిన్న రాత్రంతా ఒకే దుప్పట్లో దూరి పడుకున్నావు. అప్పుడు లేని భయం, కంగారు ఇప్పుడెందుకు అని అడిగాడు వింతగా చూస్తూ ఆకాష్. అది కళ గురించి చెప్పబోయి ఆగిపోయింది ఆద్య. ఏం లేదులే, ముందు నా మొబైల్ ఎక్కడుందో చెప్పు అని అంది ఆద్య కంగారుని కనిపించనివ్వకుండా ఆకాష్కి. ఆ డెస్క్లో ఉంటుంది చూడు అన్నాడు షర్ట్ బటన్స్ విప్పుతూ. అది చూసి ఆద్య గుండె జల్లుమంది. ఇంకా అక్కడ ఉండి అతనితో వాదించడం కంటే తన సామాన్లు తీసుకుని బయటపడడం బెటర్ అని నిర్ణయించుకుని వేగంగా వెతికింది ఆద్య. అది చాలా పెద్ద టేబుల్. ఆకాష్ పెట్టిన వైపు కాకుండా దాని పక్కనే ఉన్న డెస్క్లో వెతుకుతుంది తను. ఆమె పనులు చూసి ఉన్న చిరాకు కాస్త ఎక్కువయింది. అబ్బా, ఆ పక్క దాంట్లో చూడు అని విసుక్కున్నాడు ఆకాష్. ఎక్కడ పెట్టావో కరెక్ట్‌గా చెప్తే దాంట్లోనే చూస్తానుగా అని మరింత కోపంగా రెట్టించిన గొంతుతో అంది. అబ్బా, అసలే చిరాకులో ఉన్నానంటే మధ్యలో నీ గోలేంటి అని తల పట్టుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు ఆకాష్. అతను అలా అనగానే తన కల గుర్తొచ్చి, ఏమన్నావ్? క్షణం ఆగి ఆశ్చర్యంగా అడిగింది ఆద్య. ఆద్య వంక చూసి ఆమె చూపులు ఎందుకో అంత ఆశ్చర్యంగా ఉన్నాయో అర్థం కాక చిరాగ్గా ఉంది. తల పగిలిపోతుంది. ఏం తగ్గించడానికి ఏమైనా చేస్తావా అని అడిగాడు కొంటిగా కన్ను కొడుతూ. అప్పటిదాకా నోరు తెరిచి నిశ్చేష్టురాలై చూస్తుండిపోయిన ఆద్య అతను కన్ను కొట్టడంతో తేరుకుని కలలో జరిగినట్లు జరగకముందే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని మనసులోనే అనుకుంటూ మరింత వేగంగా వెతుకుతుంది. ఆమె మొబైల్ బ్యాగ్ చేతికి దొరకగానే ఇక ఆద్య ఆనందం మామూలుగా లేదు. దాన్ని కనబడనివ్వకుండా వెంటనే బయటపడాలని పరుగులాంటి నడకతో వెళ్తూ ఉండగా గుమ్మానికి 2 చేతులు ఆంచి సీరియస్గా చూస్తూ నిలబడ్డాడు ఆకాష్. తప్పుకో అని అంది భయాన్ని ఏమాత్రం బయటపడనివ్వకుండా. తప్పుకుంటానులే కానీ ఎందుకంత కంగారుగా ఉన్నావు? మళ్ళీ ఎవరైనా కనిపించారా అని అడిగాడు. కానీ అది వెటకారమో జాగ్రత్తో అర్థం కాలేదు తనకి. లేదు, ఏదో పీడకల అని అంది ఆకాష్ నుండి బయటికి వెళ్ళడానికి దారి వెతుకుతూ. నువ్వే ఒక పెద్ద పిశాచివి, అందులోనూ మళ్ళీ నీకు పీడకలా? వెటకారంగా అంటూ చేతులు అడ్డుగా తీసేశాడు ఆకాష్. అతను అలా తప్పుకున్న మరుక్షణం అతనికి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది ఆద్య. ఆకాష్ అసలు ఊహించలేదు. అసలు అలా తనకేం జరిగిందో కూడా అర్థం కాలేదు. అతని మాటకి సెటైర్ వేయకుండా అంత వేగంగా వెళ్ళవలసిన అవసరం ఆమెకేంటో తెలియక నిజంగానే దీనికి పిచ్చి పట్టినట్టుంది, ఏదో తేడాగా ఉంది రోజు అనుకుంటూ స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు ఆకాష్. బయటకొచ్చిన వెంటనే చెమటలతో తడిచిపోయిన తనని తను చూసుకుని ఆశ్చర్యపోయింది ఆద్య. కలని కలలా మర్చిపోవాలి. అతనికి అలాంటి ఉద్దేశం ఏమీ లేదు కాబట్టి ఆమె అతని గురించి భయపడ్డంలో అర్థమే లేదు. ఇంకా అలా ఆలోచిస్తూనే ఇల్లు చేరుకుంది. ఆఫీస్ ఫైల్స్ ముందేసుకుని పని చేయటం మొదలుపెట్టింది. ఎంత డైవర్ట్ అవుదామన్నా ఆకాష్తో వచ్చిన కల గుర్తొస్తూ ఉంటే పట్టరానంత కోపంతో చుట్టూ చూస్తుంది. అక్కడ ఉన్న వస్తువులన్నీ విసిరేసింది. కాసేపటికి నిశ్శబ్దంగా ఉన్న గదిని చూసింది. తన హృదయం తన మాట వినని పరిస్థితిలో తను చేయగలిగే చివరి ప్రయత్నాన్ని తలుచుకుని అదే టేబుల్ మీద తల అంచి కళ్ళు మూసుకుని తన జీవితంలో మళ్ళీ ఒకసారి తెరిచి చూసుకునే ప్రయత్నం చేసింది. మరి చూసేద్దామా మళ్ళీని? తన మెడలో ఉన్న గొలుసును చూస్తూ మురిసిపోవడంతోనే ఆద్య సెలవులు ముగిశాయి. ఆ రోజు నుండి మరింత ఉత్సాహంగా చదవటం మొదలుపెట్టింది తను. తన తండ్రికి తన మీద ఎంతో నమ్మకం ఉందని నిజమే ఆమెను మరింత పురుకొల్పింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేసి మంచి ఉద్యోగం పొంది అంచెలంచెలుగా ఎదగాలని కలలు కంది. ఈ క్రమంలోనే ప్రేమ, పెళ్లి లాంటివేవి ఆమెకు తెలియని ఆలోచనలుగా ఉండిపోయాయి. అయితే కాలేజీలో మాత్రం ప్రపోజల్స్ అందుకుంటూనే ఉంది ఆద్య. ఒకరికి సమాధానం చెప్పి అదే మిగతా వాళ్ళకి చెప్పమనడంతో ఆద్యకి చెప్పి లాభం లేదని కొందరు సైలెంట్ అయిపోయారు. ఇక మరికొందరు మాత్రం ప్రయత్నిస్తూనే ఉండేవారు. ఎవరి మీద చిరాకు పడకుండా, కోపం తెచ్చుకోకుండా నెమ్మదిగా వాళ్ళ తల్లి తండ్రులు చెప్పినట్లు నచ్చజెప్పేది.
ఇక ఆ విషయాలన్నిటినీ తల్లితో పంచుకునేది సరదాగా. తండ్రితో కూడా కొన్నిసార్లు పంచుకోవాలని చూసి, మళ్ళీ ఎవరివో మాటలు పట్టుకుని తన మీద అనుమానపడి కాలేజ్ మానిపిచ్చేస్తాడేమోననే భయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది ఆద్య. సుష్మిత కల్పనలకి మాటి మాటికి తన మెడలోని గొలుసుని చూపిస్తూ చిన్నపిల్లలా మురిసిపోయేది. ఆద్య ఆనందాన్ని చూసి వాళ్ళు కూడా సంతోషించేవారు. కాలేజ్ మళ్ళీ మొదలయ్యింది. ఆద్య కాలేజ్‌కి వెళ్ళడం ప్రారంభించింది. సెకండ్ ఇయర్ అన్న ఆలోచనలే మనసుకి మరింతగా రెక్కలిచ్చింది. నెల రోజులు ఆనందంగా గడిచిపోయాయి. సుష్మిత కల్పనలతో కలిసి కాలేజ్ అయిపోగానే నడుచుకుంటూ ఇంటి బాట పట్టింది. 3 దారులు కలిసే కూడలి దగ్గర సుష్మిత, కల్పన ఒక దారిలో వెళ్తే, ఆద్య తన దారిలో వెళ్ళింది. ఇంటికి చేరుకునేసరికి వరండాలోని చంద్రశేఖర్‌తో పాటు మరో వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అప్పుడే శాంతి వచ్చి టీ ఇస్తూ వాళ్ళ వంక ఆశ్చర్యంగా చూస్తున్న ఆద్యని చూసి, "అలా చూస్తున్నావేంటి తమ్ముడు? గుర్తుపట్టలేదా?" అని ఆద్యతో అని, ఊహ తెలియకముందే చూసింది కదా! అంది అటువైపుగా చూస్తూ. ఆద్యకి అప్పటికి కూడా అతనెవరో తెలియలేదు. "ఇలా రా అమ్ము" అంటూ చెయ్యి చాచారు చంద్రశేఖర్. నవ్వుతూ ఆయన్ని చేరుకుంది. "నా ఒక్కగానొక్క కూతురు ఆద్య ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది" అన్నారు గర్వంగా. "హో బాగున్నారా?" అని అడిగాడు ఆయన. "బాగున్నా అంకుల్. మీరెలా ఉన్నారు?" ఆయనెవరో తెలియకపోయినా తెలిసినట్టుగా అడిగింది. "నన్ను గుర్తుపట్టావా అమ్మా?" అని అడిగారు ఆయన. లేదంకుల్ అబద్ధం చెప్పలేక నిజమే చెప్పింది. దాంతో చిన్నగా నవ్వాడతను. సురేష్ అని నా ఫ్రెండు. ఇంతకుముందు మనమున్న ఊర్లో నాకు బాగా సాయం చేసిన వ్యక్తి. మంచివాడు. నువ్వు పుట్టినప్పుడే ఆయన అటు, నేనిటు ట్రాన్స్‌ఫర్ అయ్యామన్నారు చంద్రశేఖర్ గారు. ఓ అంటూ ఏదో తెలుసుకున్న దానిలా తలూపి నవ్వింది ఆద్య. నేనెవరో తెలియకపోయినా బాగున్నారా అంటూ చక్కగా పలకరించింది. ఇంత చిన్న వయసులోనే ఎంతో సంస్కారం అన్నాడు ఆయన. ఆ మాటతో ఎవరెస్ట్‌ని అందుకున్నంత ఆనందంగా పొంగిపోయారు శాంతి, చంద్రశేఖర్. కానీ కొన్ని పొగడ్తలు లాభాన్ని ఆశించడానికి వెలువడతాయని వాళ్ళకప్పుడు అర్థం కాలేదు. వయసు, బుద్ధి అని ఎలాంటి భేదం లేకుండా అందరితో మాటలు కలిపి అందరికీ నచ్చచెప్పగలిగే సామర్థ్యాన్ని అలవాటు చేసుకున్న ఆద్యకి ఆ మాత్రం ఆ వ్యక్తి నవ్వు వెనుక ఏదో ఆలోచన, మాటల వెనుక ఏదో రహస్యం, చూపుల వెనుక ఏదో పథకం కనిపించాయి ఆద్యకి. అతను వంక వింతగా చూస్తూ శాంతితో పాటు లోపలికి వెళ్ళిపోయింది. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.